సో నేను ఎప్పుడు అడగని క్వశ్చన్ నేను అడుగుతున్నా, నేను మిమ్మల్ని అడగొద్దు కూడా, బట్ నేను అడుగుతున్నా, మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ఫిజికల్గా కలిసారా? ఆ క్వశ్చన్స్ మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. అదే నేను కూడా అడగొద్దు అనుకున్నా, బట్ ఎందుకు నాకు అడగాలనిపించింది, సో అడిగినా. సో తప్పు అనుకుంటే సారీ, సో సమాజం కూడా తప్పు అనుకుంటుంది నాకు తెలిసి, బట్ అడగాలి కాబట్టి అడిగినా. అంటే జనాలు చాలామంది క్వశ్చన్ అడగాలి అని అనుకుంటారు, సో అందుకని అడిగా. ఇవి అన్ని క్వశ్చన్స్కి మీకు మేము ఇద్దరం కూడా కలిసి కూర్చొని ఇంటర్వ్యూలో చెప్తాం ఖచ్చితంగా. ఓకే, సో అది ఎప్పుడు వస్తుంది? సూన్ వస్తారు, శ్రీని గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఇద్దరం కలిపి ఇంటర్వ్యూ ఇస్తాం, ఇద్దరు కలిసి. సో అందరూ వెయిట్ చేస్తున్నారు మా ఇద్దరు ఇంటర్వ్యూ కోసం. అదే అందరు వెయిట్ చేస్తున్నారు, సినిమా ఎప్పుడు వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. నేను ఈరోజు మా ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్తున్నాం అంటే, సో ఇట్లా మాధురి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నానంటే, సో మా ఫ్రెండ్ ఒక మాట అన్నాడు, ఓహో దువ్వాడ దువ్వినా అని అన్నాడు. సో ఆ మాట విన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? నేను ఆ ట్రాల్స్ అన్నీ చూసి నవ్వుకున్నానండి. ఓకే, చాలా బాగా రాశారు వాళ్ళు ఎవరో కానీ, దువ్వాడ దువ్వినా మాధురి. నేను చాలా ఫన్నీగా తీసుకుంటున్నాను. చాలా ట్రాల్స్, చాలా మీమ్స్. నాకు ఒక హ్యాపీగా అనిపిస్తుంది, ఓ ఇంతమంది ఇంత ఇంట్రెస్ట్తో నా కోసం చేస్తున్నారు. సో పాజిటివ్గా నేను తీసుకుంటున్నాను. రోజు నేను అన్ని చూస్తున్నాను. దువ్వాడ గారి తాలూకా, దువ్వాడ దువ్విన చాలా స్పూఫ్స్ కూడా చేశారు మా ఇద్దరి మీద, ఎవరెవరో చేస్తున్నారు. ఒక దేవరా మ్యూజిక్ ఒకటి చేశారు, చాలా బాగా చేశారు. అసలు చాలా నచ్చింది ఆ వీడియో. ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేశాడో ఎవడో నాకు తెలియదు కానీ అది చాలా బాగా చేశారు. అది చాలా అంటే చాలా బాగా. అంటే ఏ ట్రోల్స్ అయినా ఏ మీమ్స్ అయినా అన్ని ఇది ఎవరు చేశారో వాళ్ళు బాగా చేశారు. నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను. ఓకే, ఇది ఈ వీడియో ఎవరు చేస్తారో చాలా బాగా చేస్తారు, దేవరా మ్యూజిక్తో చాలా బాగా చేస్తారు. ఇలాంటివన్నీ చూసి నేను చాలా పాజిటివ్గా తీసుకుంటున్నాను, నవ్వుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇవన్నీ చాలా బాగా చేశారు. శ్రీనివాస్ గారిని బాగా పెట్టారు, ఫొటోస్ వీడియోస్ అన్ని బాగా చేశారు. ఎవరు చేశారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. సో ఆ వీడియో మాకు కూడా పంపండి. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తుందంట, వాళ్ళు ఎవరో మీరు కూడా ఒక మెసేజ్ చేయండి, నాకు మీ ఫోటో కూడా ఇస్తా. సో మీకు ఒక ₹1 కోటి కూడా ఇస్తుంది సపోర్ట్. సో ఎక్కువ కోట్ల డబ్బులు ఉన్నాయి సో మాధురి గారి దగ్గర. సో అందుకే ఇంత దర్జాగా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారని. డబ్బులు అనేవి దర్జా ధైర్యాన్ని ఇవ్వదు, మన ఆత్మవిశ్వాసమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను, మన ఆత్మవిశ్వాసమే మన బలం. ఓకే, సో అంటే మీ హస్బెండ్ని, అంటే ఆయన కూడా ఈ వీడియో చూడాలి. సో మీ హస్బెండ్ని ఒక చేతగాని దద్దమ్మ అని అంటున్నారు జనాలు. అంటే ఒక భార్య తప్పు చేస్తే వాడు ఎట్లా సమర్థిస్తాడు? చేతకాని వాడు అలా చేతకాని కామెంట్స్ చేస్తాడు. ఓకే, అలా కామెంట్స్ చేశారంటే ఆడు చేతకాని వాడే ఉంటాడు. ఓకే, సో రీసెంట్గా మీరు ఇన్స్టాలో ఒక వీడియో చేయడం జరిగింది. ఏ వీడియో? ఒకసారి చూడండి మీరు. అదే వీడియో? అదే ఆడది అంటే సంథింగ్, మహిళ అంటే సంథింగ్. ఒక్కసారి నాకు చెప్పండి అది చూడండి మీరే. మీరు చెప్తే నేను అంటే వీడియోలో చూడడం వేరు. నేను ఇదిగోండి ఇదేనా ఈ వీడియో? చూసారు కదా? ఓకే, దాని కింద కామెంట్స్ చూడండి, బాగానే ఉన్నాయి కామెంట్స్. చూసుకోండి మీరే, కామెంట్స్ చూడండి. నీతులు చెప్తున్నా ఎవరో ఒకరిద్దరు పెడతారు, అవి ఎవరు కూటమి ప్రభుత్వం వాళ్ళు పెడతారు, ఎవరి జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు పెడతారు. అంతకుమించి ఏముంటది వాళ్ళకి పని? ట్రాల్ చేయడమే పని. ఒక అమ్మాయి కామెంట్స్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత నీచులు అర్థం అవుతుంది. నేను పెట్టిన ప్రతి దానికి కామెంట్స్ పెడుతున్నారంటే కూటమి ప్రభుత్వం పెడుతున్నారు వాళ్ళు. సో నేను మీ వీడియోస్ కింద ఒక 100 కామెంట్స్ చూసాను నేను. అందులో నుంచి నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసి కూడా నేను వీడియోస్ పెట్టుకోవచ్చు, కానీ నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయట్లేదు, ఎందుకంటే నేను భయపడట్లేదు. ఎవరి కామెంట్స్ ఎవరిష్టం వాళ్ళది కదా. పాజిటివ్ గా పెట్టిన వాళ్ళు ఉన్నారు, బూతులు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాదు అంటే గలీజ్ అనిపించట్లేదా మీకు? ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళు కనిపించాలి పెట్టినందుకు. వాళ్ళ ఇంట్లో అమ్మలు, వాళ్ళ ఇంట్లో చెల్లెళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు కనిపించాలి. ఎవరి సిచ్యువేషన్స్ ఏంటో వాళ్ళకేం తెలుసు? నేను ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను నాకు కదా తెలుస్తుంది, వాళ్ళకెలా తెలుస్తుంది? వాడి ఇంట్లో కూర్చొని వాడు పెట్టినంత ఈజీ కాదు కదా, కామెంట్ పెట్టినంత ఈజీ కాదు లైఫ్ ఫేస్ చేయడం. నేను ఎటువంటి ఫేస్ చేశానో, ఈ 2 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. వాడికేం తెలుసు? సింపుల్ గా కామెంట్ చేసేస్తే వాడికేం తెలుస్తుంది? ఈ 2 years లో మీరు చాలా ఇబ్బంది పడ్డాను అంటున్నారు కదా, ఎక్కువ కుమిలిపోయి ఏడ్చిన రోజు ఏదన్నా ఉందా ఈ 2 years లో? కుమిలిపోయి ఏడ్చిన రోజు అంటే వాణి చేసిన ఎలిగేషన్స్కి నేను బాధపడేదాన్ని బాగా. ఎందుకు ఈమెకి సపోర్ట్ చేయడం కదా నేను వచ్చాను, ఎందుకు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తుంది
ఆమె ఒక అమ్మాయే కదా, నా చేతులు పట్టుకొని బతిమాలింది కదా, నీ అవసరం నాకుంది, నువ్వు రాజకీయాలు చేసి శ్రీనిగాతో తిరుగు, నువ్వు వండు, నువ్వు అంతా నీ చేతుల మీద జరగాలి, మీ పాపను కూడా నేను చూసుకుంటాను, నా దగ్గర ఉంచే అని చెప్పి నా చేతులు పట్టుకొని బతిమాలి కదా నన్ను తీసుకొచ్చింది. నన్ను తీసుకొచ్చి ఈమె రాజకీయం కోసం ఇంతగా నా మీద అబాండాలు వేయాలా, ఇంతగా నన్ను డిగ్రేడ్ చేయాలా, అందరి దగ్గర ఎందుకు ఇలా చేస్తుందని బాధపడ్డాను నేను. ఓకే. సో శ్రీనివాస్ గారు మీతో ఎప్పుడైనా చెప్పుకుంటే ఏదైనా బాధపడ్డారా, ఎందుకు ఇట్లా శ్రీనివాస్ గారు బాధపడ్డా అంటే ఈమె చంపడానికి ప్రయత్నించినప్పుడు శ్రీనివాస్ గారు చెప్పుకొని బాధపడేవాళ్ళు. ఓకే. నన్ను ఇలా చంపడానికి చూస్తుందని చెప్పుకొని బాధపడేవాళ్ళు. ఓకే. సో చంపడానికి చూసినప్పుడు ఈయన అక్కడే ఉండేనా వాళ్ళ ఇంట్లోనే? అక్కడే ఉన్నారు, కింద పైన ఉండేవాళ్ళు, పాపం కింద రూమ్ లో లాక్ చేసుకొని ఉండేవాళ్ళు. సో అంటే భయంతోనే బతికారండి 30 years. ప్రజల కోసం అన్ని భరించారు. ప్రజల కోసమా మాధురి కోసమా? ప్రజల కోసం. ఆ 30 years నేను లేను కదా నా కోసం భరించడానికి. ఓకే. సో మాధురి కోసం ఏదైనా చేయగలరు శ్రీనివాస్ గారు? మాధురి కంటే కూడా ప్రజల కోసం ఏదైనా చేయగలరు. ప్రజలంటే అతనికి ఎక్కువ ఇష్టం మాధురి కంటే కూడా. ఓకే. 2 కన్నులు అనుకోండి, ఇంకా ప్రజలు ఒక కన్ను, మాధురి ఒక కన్ను. మీరు ఏ ప్రియారిటీ ఎక్కువ అంటే ప్రజలే అంటారు అతను. ఓకే. నేను చాలా సార్లు అడిగాను ఈ క్వశ్చన్. సెకండ్ మీరే. నేను ఈ క్వశ్చన్ అడిగాను, నీకు ప్రజలు ఇష్టమా నేను ఇష్టం అంటే నాకు ప్రజలే ఇష్టం అని చెప్తాను. ఓకే. సో ముందే అడిగేశారు? అడిగాను. ఒకవేళ మీరు అని అంటే ఫస్ట్ అనలేదు కదా, చెప్తా. అంటే లేదు, అతనికి ప్రజలే ఇష్టం. ఎందుకు అంటారు అతను? అంటే మరి ఎలా అంటే అన్నప్పుడు చూడాలి మరి ఎలా అంటారు. అతనైతే ప్రజలే ఇష్టం అని చెప్పారు. ఓకే. ఒకవేళ శ్రీనివాస్ గారు నీ ప్రాణాలు నాకు కావాలంటే మీరు ఏం చేస్తారు? ఇచ్చేస్తాను. ఎందుకు అతనంటే నాకు చాలా అభిమానం, ప్రేమ అతని మీద. ఖచ్చితంగా అతను నా ప్రాణాలు అడిగితే ఇచ్చేస్తాను. మీ పిల్లలు ఉన్నారు కదా? పిల్లలు పర్వాలేదు, శ్రీనివాస్ గారు చూసుకుంటారు. ఓకే. సో ఒక్క విషయం, ఎలిగేషన్లు చేసినందుకే మేము ఇట్లా చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి ప్రాణాలు ఎందుకు ఇవ్వడం? తర్వాత ప్రేమగా మారిందని చెప్తున్నాగా, చెప్పానుగా. ఈ 2 years లోనే ప్రేమగా మారిందని చెప్తున్నాను. సో ఈ 2 years లో ప్రేమగా మారింది అంటే ఫస్ట్ హస్బెండ్ని వదిలేయడం జరిగింది, దాని తర్వాత ఇప్పుడు పిల్లల్ని కూడా దూరం పెట్టాలని అనుకోవడం జరుగుతుంది. మీరు ఇలాంటి కాంటాక్ట్ మీరు ఏమన్నారు? శ్రీనివాస్ గారు ప్రాణాలు అడిగితే ఇచ్చేస్తారా అంటే, శ్రీనివాస్ గారికి నా ప్రాణాలే కావాలంటే ఇచ్చేస్తాను. మా పిల్లలు ఉన్నారు అనొచ్చు కదా మీరు. మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు శ్రీనివాస్ గారు చూసుకుంటారని ధైర్యం ఉంటుంది కదా. అసలు ఎక్కడ నేర్చుకున్నారండి ఈ మాటలన్నీ? నేను ఎక్కడ నేర్చుకోలేదండి. ఓకే. జీవితం అనే స్కూల్ అన్ని నేర్పిస్తుంది మనకు మాటలు. శ్రీనివాస్ గారు ఎప్పుడైనా మీకోసం పాట పాడడం జరిగిందా? నాకు దానికి పాటలు పాడడం, డాన్స్లు అవేమి రావు, ఓన్లీ స్పీచ్లు మాత్రమే. ఓకే. డాన్సులు రావా శ్రీనివాస్ గారికి? వాణి గారు ఏం డాన్స్ అంటే ఏదో చిన్న డాన్స్ చేశారు. మీతో అది కూడా డాన్స్ చేయలే కదా? లేదు, అతనికి నేను ఎప్పుడు డాన్స్ చేయమని కూడా అడగలేదు, ఇబ్బంది పట్టలేదు. పాటలు అంటే కొంచెం కొంచెం పాడుతూ ఉంటారు కార్లో లాంగ్ జర్నీ అప్పుడు వెళ్ళినప్పుడు. మీకోసం ఏదైనా పాట పాడడం జరిగిందా? ఏ పాట? తనివి తీరలేదు సాంగ్ పాడారు నా కోసం. నాకు రాదా పాట? తనివి తీరలేదంట మరి శ్రీనివాస్ గారికి. తనకి ఇష్టం అంట ఆ పాట. ఓకే. చాలా మీరు ఒక పాట పాడడం జరిగింది, బాగా ట్రోల్ అయింది. ఒక్కసారి ఆ పాట నాకు ఇష్టమైన. ఎన్నిసార్లు పాడిస్తారు శివ గారు? ఒక్కసారి ఆల్రెడీ నిన్న ఇంటర్వ్యూలో ఒక దాంట్లో. లేదు, నా కోసం పాడండి ఇప్పుడు ప్లీజ్. ఎన్నోసార్లు పాడాను కదా. ఏం కాదు, పాడండి. వద్దులేండి ఇంకోసారి ఎప్పుడన్నా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా నా కోసం. ఆ 2 లైన్స్ వచ్చి నాకు. ఆ 2 లైన్సే పాడండి. అసలే ట్రోల్స్ చేస్తున్నారు, కరిగిపోయాను కర్పూర వీణలా కాదు, బాగా పాడండి. నేను ఇప్పుడు చెప్తున్నా, దుబ్బాడ శ్రీనివాస్ గారు ఈ పాట చూస్తారు, సో ఆయన డెడికేట్ చేస్తూ ఆ 2 లైన్లు పాడండి చాలు. క్లాసికల్ సాంగ్ ఏదైనా? లేదు, శ్రీనివాస్ గారికి యాక్చువల్గా పాటలు క్లాసికల్ ఇష్టం. ఈ పాట తర్వాత ఆ పాట క్లాసికల్ పాటలే, అది పాడిన పాట మళ్ళీ చెప్పండి. ఆ పాట ఒక్కసారి, ఆ పాట తర్వాత క్లాసికల్ సాంగ్. ఓకేనా? పాడండి. అలా కాదు, ఇప్పటికి కరిగిపోయాను కర్పూర వీరలని చాలా ట్రాల్స్ చేస్తున్నారు. ఏం పర్లేదు, నాకు వినాలని ఉంది. మీ వాయిస్ చాలా బాగా అనిపించింది ఆ సాంగ్లో. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. అంతే. కాదు, ఆ మీనింగ్ ఏందో తెలుసా మీకు? మీరే చెప్పండి. మీరు చెప్పండి, తెలుసా? నాకు తెలియదు మీనింగ్. నేను మీకన్నా చిన్నవాడిని, నాకు తెలియదు, మీరే చెప్పండి. నాకు మీనింగ్ తెలియదు. సో మాధురి గారు కరిగిపోయారంట ఆ ప్రేమలో, దాని తర్వాత వాళ్ళ వంశంలో కలిసిపోయారంట. అంతేనా? అది నిజమే కదా? అంతే కదా? కానీ మీరు ఆ సాంగ్లో మీనింగ్ తొందరగా ఇట్లా పట్టేస్తారు అనుకుంటా కదా? ఎందుకు పట్టునండి, భరతనాట్యం స్టూడెంట్ని, ప్రతి ఒక్క పదాన్ని కూడా అర్థం తెలుసుకొని దానికి హావభావాలు పలికించాలి. ఓకే. సో భరతనాట్యం అంటే ఏంటి? భరతనాట్యం అంటే ఏంటంటే ఏం చెప్పాలి మీకు? భరతనాట్యం అంటే ఏంటంటే అంటే చాలా మంది భర్తతో ఆడిచ్చే
అలా అనకండి అది. ఓకే. దానికి మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవ్వాలి, జస్ట్ నేను చాలా మంది అంటారు కాబట్టి బాగుందిలేండి మీ కౌంటర్ సరదాగా. ఓకే. సో క్లాసికల్ సాంగ్ పాడుతున్నారు. సో మరి ఎందుకు పాడాను కదా ఇప్పుడు పాట. సో శ్రీనివాస్ గారికి చాలా ఇష్టమైన సాంగ్ క్లాసికల్ అన్నారు. సో అది పాడాల్సింది. మీరు ముందు నేను చెప్పాను శ్రీనివాస్ గారికి క్లాసికల్ సాంగ్స్ అంటే పాడండి, మూవీస్ కంటే కూడా. మీరేమో అప్పుడు పాట సాంగ్ నా కోసం, ఇది శ్రీనివాస్ గారి కోసం పాడండి. ఇంకోసారి ఇప్పుడు పాడాను కదా ఆల్రెడీ ఇప్పుడే. లేదండి క్లాసికల్. ఇప్పుడు మీరు క్లాసికల్ అంటే చాలా బాగా చేస్తారు డ్యాన్స్. సో క్లాసికల్ సాంగ్ పాడకుంటే అందరు ఫీల్ అవుతారు. అవునా? ఒక్క సాంగ్ అనమచరిగిత్ అనమాట. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధర పతనకం చింతయామి మూయం. సో అంటే క్లాసికల్ ఇంత బాగా పాడుతున్నారు, డ్యాన్స్ చేయడం కూడా చాలా బాగా చేస్తున్నారు. అంటే ఎంతమందికి ఎవరికైనా ఇంతకుముందుకి ఎవరికైనా? నేను భరతనాట్యం నేర్పించానండి క్లాసికల్ చాలా మందికి, థౌజండ్స్లో పిల్లలకి నేను నేర్పించాను. 2012 నుంచి నేను డ్యాన్స్ స్కూల్ పెట్టాను. పిల్లలకి డ్యాన్స్ నేర్పించడం జరిగింది. లేడీస్కి కోలాటం నేర్పించాను, దాండియా. అంటే నేను మీ రీల్స్ చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు నేను ఫస్ట్ సెలబ్రిటీ అనుకున్నాను. ఎవరో నిజం చెప్తున్నా, మీరు బిస్కెట్లు వేస్తున్నారు నాకు. సో నాలాగా ఎవరైనా మీరు అనుకుంటే కామెంట్ చేయండి. సో ఫస్ట్ నేను మంచి యాక్టర్స్ అనుకున్నా, అంటే ఏదైనా సీరియల్ చేసిందా లేకుంటే ఏదైనా మూవీ చేసిందా అని చెప్పేసి అనుకున్నా. తర్వాత ఈ వీడియోలనే వచ్చిన తర్వాత ఓహో ఇదా కథ అనుకున్నా. సో చాలా మంది నేను అప్పుడే ఇంకా యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలోకి ఈ పాలిటిక్స్లో బిజీ అయిపోయాం. టూ ఇయర్స్ కూడా కంప్లీట్గా. అండ్ ఎప్పుడో మార్నింగ్ 5కి మేము స్టార్ట్ అయితే నైట్ 2-3 అయ్యేది, టైమే ఉండేది కాదు. సో మా దురదృష్టం, రాష్ట్ర ప్రజల దురదృష్టం, జగన్మోహన్ రెడ్డిని గారిని కోల్పోయారు. సో కొంచెం మాకు ఈ గ్యాప్లో కొంచెం టైం దొరికింది కాబట్టి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, నాకు డాన్స్లు అవి ఇంట్రెస్ట్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ అప్పుడే ఓపెన్ చేశాను. ఇంకా జస్ట్ 1.5 month అవుతుంది ఓపెన్ చేసి. ఇన్స్టాగ్రామ్ అది ఓపెన్ చేసి వీడియోస్ అప్పుడే స్టార్ట్ చేశాను. అప్పుడే సడన్గా ఈ ఇష్యూ జరిగింది. మంచి ఫాలోవర్స్ పెరిగారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు.